అరే ఏం చేస్తున్నావు కార్తీక్? ఏమవుతుంది కార్తీక్? రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వర్క్ చేసి 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 అలసిపోతావు కదా, కొంచెం స్ట్రెస్ తగ్గిద్దామని. కాదురేక, నెల మొత్తం కష్టపడి వచ్చినట్టు తీసుకొచ్చి ఈ ఇంటి లోన్ కడుతుంటే నీకేం కోపం రావట్లేదా? ఒకవేళ మనకి పెళ్లి కాకపోతే ఈ ఇంటిలో నువ్వు ఒక్కడివే కట్టుకోవాల్సింది కదా. ఇప్పుడు మనకి పెళ్ళైంది కాబట్టి నీ బాధ్యత మన బాధ్యతగా మారింది. సో నేను కట్టినా నువ్వు కట్టినా ఒకటే. కానీ ఎందుకో నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నా అనిపిస్తుంది రేఖ. ఇబ్బంది లేదు, ఏం లేదు. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇప్పుడు లోన్ కడుతున్నానని రేపు నాకు ఈ ఇంట్లో వాటా వస్తుందని చెప్పి 0.0001% కూడా థాట్ లేదు. నీకు వాటా అవసరం లేదేమో, రేపు మనకి పుట్టబోయే పిల్లలకైతే అవసరం కదా. రేపు పుట్టాలంటే ఇప్పుడే కదా ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సిందే. చెప్, అప్పుడే పిల్లలు వద్దు కార్తీక్, దానికి ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. కానీ స్ట్రెస్ రిలీఫ్ కోసం అయితే ఓకే. రేఖా రేఖా, మామయ్య వచ్చే టైం అయింది, ఇంట్లో పనులను ఎవరు చేస్తాడే? కిందికి రా రేఖా. పిలిచినావా అక్క? సేయ్, రావడమే రూమ్లోకి వెళ్ళి తలుపులేసుకుంటే ఇంట్లో పనులను ఎవరు చేస్తాడంట? నడు పోయి ఆ బియ్యం గడుగుపో. సరే అక్క. జాబ్ నుంచి రాగానే రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా, ఎందుకు ఈ పనులు చేస్తున్నావు? నేను కూడా అదే చెప్పిన మామయ్య, రెస్ట్ తీసుకొచ్చెళ్ళి పొద్దంతా పని చేసి వచ్చినావు, ఇంటి పనులన్నీ ఎప్పుడు ఉండేటివే అని. ఇంటనే లేదు చెల్లె. ఈ ఇంటికి దొరికిన బంగారాలమ్మా మీరు, ఎప్పుడూ ఇంతే అండర్స్టాండింగ్తో ఉండాలమ్మా. సరే మామయ్య. తిన్న ప్లేట్లు గిన్నెలు అన్నీ కడిగేశానక్క. దీని ఓపిక మంచితనం చూస్తుంటే ఎప్పటికైనా మనని ముంచేలానే ఉందత్తమ్మా. ఫుల్ టైం ఇక్కడే సెటిల్ అయిపోతుంది అనుకుంటా. ఒకవేళ దీనికి పిల్లలు పుడితే ఇంకా మనం ఏం చేయలేం. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వీళ్ళిద్దరిని విడగొట్టి నా కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తా. ఓపిక పట్టు.